కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా రైతుల కుటుంబాలైనా ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అనగానే అంత వణికిపోతారు ఇల్లంతా. కొంచెం అదే బరువుగా ఫీల్ అవుతుంది మన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. పర్టికులర్లీ దళితులు, గిరిజనులు అనుభవించే బాధ వర్ణనాతీతం అండి. 2 సంఘటనలు ఉన్నాయి. నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉండే టైంలో ఎవరన్నా పేదవాళ్ళు, నేను బాగా మోసేవాడిని ఆ బాధ. అందరు ఎమ్మెల్యే అట్లా మోయరు, నేను మోసేవాడిని. నాగలు దుంతుంటే నాగటి మీద ఎద్దు చచ్చిపోయింది అంటారు తెలంగాణలో. ఒక ఎద్దు చనిపోతే నాగటి మీద ఎద్దు చచ్చిపోయింది, నేను ఏం చేయాలి, ఈ సందాకి చచ్చిపోయాలని వచ్చేది నా దగ్గరికి జనం. ఏం కావాలన్నాయంటే ఎద్దు కొనుక్కోవాలి. మరి ఎద్దు కొనుక్కోవాలి కానీ చచ్చిపోయి ఎందుకు అంటే 3000 అవుతుందట. ఇప్పుడైతే చాలా ఉంది అనుకోండి, నేను చెప్పేది 6 రోజుల సంగతి. 3000కి వస్తుందట ఎద్దు, మరి నా దగ్గర 1500 ఉంది అంటే నేను ఏదో చేసి ఆయనకు 1500 సర్దుబాటు చేసి పంపించి నువ్వు పోను మంచిగా అని చెప్పి ధైర్యం చెప్పి పంపాను. అది బాగా అలవాటు వచ్చింది ఆ ప్రాంతంలో, జనానికి అలవాటు వచ్చేసి వచ్చేవాళ్ళు. పెళ్ళిళ్ళ గురించి కూడా చాలా వచ్చేవాళ్ళు. నేను 3-4 వేల మంది పెళ్ళిళ్ళు కూడా చేశాను అక్కడ ఎమ్మెల్యే ఉండే టైంలో. పేదలు. ఒకరోజు చాలా క్రిటికల్ అనుభవం ఏంటంటే, నా కాన్స్టిట్యున్సీలో అప్పుడు చిన్నకోడుపు మండలంలో ఒక రామాంచ అని ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి చెందినటువంటి ఒక దళిత మహిళ, నేను 2-3 గ్రామాల కదా పర్యటన పోవాలా, ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే నేను డోర్ బయట దాడగానే సార్ దండం పెడితే 5 రోజులకి వచ్చింది. ఏందమ్మా అంటే, నా బిడ్డ పెళ్ళి ఎత్తిపోయేటట్టున్నా సార్. ఎందుకు ఎత్తిపోద్దమ్మా అంటే, నేను ఎప్పుడున్నది పెళ్ళి అంటే రేపే ఉంది. ఎందుకు ఎత్తిపోతుంది పెళ్ళి అంటే, సార్ అప్పుడు మేము సైకిల్ పెడతామని ఒప్పుకున్నాం పిల్లగానికి, ఇప్పుడు డబ్బులు వెళ్తలేవు, మా దగ్గర డబ్బులు లేవు, పెట్టలేకపోతున్నాం, దానివల్ల వాళ్ళు చేసుకుంటట్లేదు సార్, పెళ్ళి ఎత్తిపోతాం. నేను కోపం వచ్చి, వాడు ఎవడమ్మా నీ అల్లుడు బుద్ధి దాకా వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా, సైకిల్ పెళ్లి చేసుకుంటున్నా అన్నాను. అదేం సార్ వచ్చింది, ఆ అల్లుడు అక్కడనే ఉన్నాడు, ఆ పిల్లడు కూడా వచ్చినాడు. నేను అతని దగ్గర పిలిచాను, పిలిచి ఏమరా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా, సైకిల్ పెళ్లి చేసుకుంటున్నావా, ఎందుకు ఆ పెళ్లి చేయకూడకుంటావా, నాకు అర్థం కాదంటే, లేదు సార్ నాకు చేసుకోవాలని ఉన్నది కానీ మా నాయన కోపానికి వస్తున్నాడు, మా నాయన వింటలేడు సార్ అంటారు. సరే పాపం క్రిటికల్గా ఉంది ప్రాబ్లం అని చెప్పి, నాకు శ్రీనివాస్ అని ఒక గన్మ్యాన్ ఉన్నాడు ఆ రోజులు, సిద్దిపేట పట్టణానికి చెందిన వ్యక్తి. ఆ అబ్బాయిని అంటే, నేను సైకిల్ ఎంతకు వస్తుందా శ్రీను అంటే, సార్ ఒక 1900కు అట్లాస్ అని ఒక సైకిల్ ఉంటుంది, వస్తే సార్ అని చెప్పిండు. చెప్తే నేను 1900 జేబులో తీసిచ్చి, పెళ్ళి కదా పాపం ఎత్తిపోతుంది మళ్ళీ కష్టం అని చెప్పేసి ఆ 1900 రూపీస్ నేను ఆ అమ్మాయికి ఆమెకి ఇచ్చేసి, శ్రీనివాస్కి ఇచ్చి తెచ్చి కొనిపెట్టు, అమ్మ నువ్వు తీసుకొని తొందరగా వెళ్ళిపో, నేను ఊళ్ళు తిరగడానికి పోతున్నాను, నేను మధ్యాహ్నం ఎప్పుడు 2-3 గంటలకు వస్తాను, నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, రేపు పెళ్లి ఉంది కదా అడవుడు ఉంటే పొమ్మని చెప్పి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాను. నేను రిటర్న్ వచ్చిన 245 ప్రాంతంలో రిటర్న్ వచ్చేసిన. సైకిల్ వచ్చింది, అక్కడ పెట్టుకున్నది ఆమె కొబ్బరికాయ 2 అగరబత్తీలు పసుపు కుంకుమ పట్టుకుని అక్కడ నిల్చొని ఉన్నదా. ఎందుకు వెళ్ళలేదమ్మా, నువ్వు పెళ్లి కదా, నువ్వు ఇక్కడ ఇబ్బంది పడతావు కదా అని అంటే, లేదు సార్ సైకిల్ ఒకటే సమస్య ఉండే, మిగిలిందంతా ఇంతిజాం అంటే ఏర్పాటు అని జరిగినాయి. తెలంగాణలో మాట్లాడే భాష ఇంతిజాం అంటారు. మిగిలిందంతా ఇంతిజాం అయిపోయింది సార్, ఇది ఒకటే ఇబ్బంది ఉండే, ఇది మీరు ఇచ్చిండ్రు కదా నాకు అని చెప్పి, మరి ఎందుకు నువ్వు ఎంతసేపు అంటే మీతో కొబ్బరికాయ కొట్టుకొని పోదామని. కొబ్బరికాయ కొట్టిన నేను, పసుపు కుంకుమ వేసి అగరబత్తులు ముట్టించి దండం పెట్టి కొబ్బరికాయ కొడితే, ఆ అల్లుడు ఎవరైతున్నారో ఆమె బిడ్డ కూడా వచ్చింది, ఆమె కూతురు కూడా, పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా వచ్చింది. ఆ అల్లుడు సైకిల్ దొక్కుతున్నాడు, ఆయన చేసుకోపోయే అమ్మాయి ముందు కూర్చున్నది సైకిల్ మీద, ఈ అత్తగారే వెనక క్యారియర్ మీద కూర్చున్నది. వాళ్ళు ముగ్గురు కలిసి పోయినారు అట్లా. నిజంగా ఆ సీన్ నా జీవితంలో నేను మర్చిపోలేనండి. దానిలో నుంచి వచ్చే సంతోషం, అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందంటే, ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా గొప్పగా అనుభూతికి లోనైనా ఆ రోజు. అట్లనే నేను ఇంకోసారి వరంగల్ జిల్లా